మనం ఉదయం 7:30 అవుతుంది. నైట్ వచ్చి హాస్పేట్లో ఉండిపోయాము. నైట్ స్టే అక్కడే చేసాం. సో హాస్పేట్ నుంచి జాగ్ ఫాల్స్ వెళ్ళే వైపు మనం ప్రస్తుతం వెళ్తున్నాము. జాగ్ ఫాల్స్కి ఈరోజు వెళ్తామా రేపు వెళ్తామా రియల్లీ నాకైతే తెలియదు. ఎందుకంటే నేను మధ్యలో ఎక్కడైతే బ్యూటిఫుల్గా అనిపిస్తుందో నేను అక్కడ ఉండిపోతా. అండ్ కంపల్సరీగా రీచ్ అవ్వాలనే మోటివ్ అయితే ఉండదు నాకు. సో ఇప్పుడైతే మనం హాస్పేట్ నుంచి వెళ్తున్న దారిలో ఉన్న రూట్లో ఉన్నాం. సో పైన వచ్చి మనకి ట్రైన్ ఉంది, ట్రైన్ ట్రాక్ అది. అండ్ కింద వచ్చి మనకి టనల్. ఇది హంపి దగ్గర ఉన్న తుంగభద్ర నది పైన కట్టిన డ్యాము. దీన్ని తుంగభద్ర డ్యామ్ అంటారు. I think I found the route. Please select the parking mode if you need assistance. సో ఇక్కడ కొంచెం ఉంది. ఈ వేలో కొంచెం మనం కొంచెం మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని పోదాం. Right, this is the best place.
ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇంకో ఈ ఎగ్స్ అండ్ మిల్క్ అనమాట. ఎగ్స్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. లాస్ట్ టైం మా ఆఫీస్లో పాట్లాక్ అని ఒకటి జరగద్దు అనమాట. ఆ పాట్లాక్లో అందరూ ఫ్రెండ్స్ అందరూ ఏదో తెచ్చారు, నేను మాత్రం ఎగ్స్ తీసుకొచ్చాను. మొత్తం ఆ పాట్లాక్ అవుతున్నప్పుడల్లా నా ఫ్రెండ్స్ అందరూ నన్ను వేసుకున్నారు. అంటే ఆ టైంలో మా వైఫ్ కూడా లేదు, నాకు వంట రాదు, బేసిక్గా అయితే వంట రాదు. సో దానివల్ల నేను ఎగ్స్ అయితే సింపుల్గా అయిపోద్ది అని చెప్పి ఎగ్స్ తీసుకెళ్ళానమాట. సో ఆ జస్ట్ మెమరీ నాకు గుర్తొస్తుంది. ఈవెన్ దో ఎగ్స్ తీసుకొచ్చినా సరే ఈ పాలు ఈ ఎగ్స్ ప్రిపేర్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ దగ్గరగా 1 hour పట్టింది అనమాట. జనరల్గా ఈవెన్ నేను కూడా అలాంటివి ఉన్నాయి. ఇంట్లో ఉండేటప్పుడు అమ్మ లేకపోతే పెళ్ళి అయితే వాళ్ళ వైఫ్, సో వీళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో టైం కాకపోతే మనం అరుస్తూ ఉంటాము. ఈవెన్ నేను కూడా ఆ టైపే. సో నాకు ఈ ప్రాసెస్లో నాకు అర్థమవుతుంది అనమాట వంట చేయడం అనేది ఎంత టైం టేకింగ్ అనేది. నాకు వాళ్ళ మీద ఇంకా గౌరవం పెరిగింది ఇప్పుడు. ఇంట్లో ఏంటంటే వాళ్ళు టైం పెడతారు, మనకేమో ఆ వాల్యూ మనకు తెలీదు. సో మనమేమో వాళ్ళ మీద అరవడం మొదలు పెడతా ఉంటాం. బట్ యాక్చువల్గా అయితే వంట చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఈవెన్ నేను సింగిల్ ఈ ఎగ్ పాలు ప్రిపేర్ చేయడానికి నాకు 1 hour పట్టిందంటే అందుకే నేనేమంటానంటే ఎవరిష్టం వాళ్ళది, నేనేమి ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. ఈ లైఫ్ స్టైల్ నాకు ఇష్టం కనుక అప్పుడప్పుడు ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. బట్ యాక్చువల్గా ఇంట్లో వాళ్ళ కష్టం మనకు అర్థం అవ్వాలంటే మనం బయటికి వెళ్తేనే అర్థమవుతుంది. కంఫర్ట్ జోన్లో ఉండేటప్పుడు మనకి అర్థం కాదు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేటప్పుడే మనం ఎంత లగ్జరీగా బతుకుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు కూడా మనకు ఉన్నదాన్ని మనకి ఏమీ లేదు అనిపిస్తూ ఉంటుంది. బట్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే మనంత రిచ్ పీపుల్ ఎవరు లేరేమో అని డెఫినెట్గా అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. సో దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎప్పుడొకప్పుడు వన్స్ ఏ వైల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. అప్పుడు మీకు రియల్ లైఫ్ ఏంటో అర్థమవుతుంది. ఇది కరెక్ట్ అని చెప్పట్లేదు, ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. మేబీ మీకు ఒక రకమైన ఒపీనియన్ ఉంటుంది, ఐ రెస్పెక్ట్ ఇట్. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, మీరు రైట్ అవ్వచ్చు, నేను రైట్ అవ్వచ్చు, మీరు కూడా రాంగ్ అవ్వచ్చు. జస్ట్ నా ఒపీనియన్ మాత్రం షేర్ చేస్తున్నా. బట్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఉంటే మాత్రమే మనమేంటో మనకు కొంచెం అర్థమవుతుంది. మనం చేసే మిస్టేక్స్ అవి కూడా మనకు అర్థమవుతుంది. అండ్ అక్కడి నుంచి మనము లంచ్ అయిపోయిన తర్వాత శివమొగ్గ వైపు వెళ్తున్నాం అనమాట. శివమొగ్గ ముందు మనకేంటంటే హవేరీని ఒక టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా. మేబీ మనం అక్కడ నెక్స్ట్ స్టాప్ అక్కడ అయ్యి ఉంటుంది. మేబీ నేను అది వెళ్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం, ఎంజాయ్ ద రైడ్. మొత్తం యాక్చువల్గా మనం డ్రైవ్ చేస్తున్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంది ఎక్కువగా ఈ ఏరియాలో మొక్కజొన్న బాగా పండిస్తున్నారు అనమాట. బాగా ఆల్మోస్ట్ ప్రతి పంట కూడా మొక్కజొన్న. చూసారు కనుక అంతా కూడా మొక్కజొన్న పంటలే ఎక్కువగా ఉన్నాయి. Picture perfect on the surface. Oh, these illusions that we worship. I see the walls coming down.
I hope someday we'll build them up on solid ground. Consequences go unnoticed, like the weight that's on our shoulders, pulling us down, but we don't know it. Or maybe we do, but just like the truth, we never show it. We don't need more money, 'cause money ain't the problem, baby. What